హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. పాపకి నైట్ నుంచి బాగాలేదు, సో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు కేర్లెస్ చేయకూడదని. మొన్న హైదరాబాద్లో రెయిన్బోకి తీసుకెళ్ళాం కదా, సేమ్ వాళ్ళు ఏదో ఇన్ఫెక్షన్ అని చెప్పారు కదా, దానికోసమే ఈ అపోలోకి తీసుకెళ్దాం. ఇక్కడికి వెళ్తే సిరప్లు మాత్రం ఇస్తున్నారనేసి అపోలోకి తీసుకెళ్దాం అనేసి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కోవూరుకు కూడా వెళ్ళాలంటే కవిత వాళ్ళ అక్కని చూసి 6 రోజులు అయిందన్నది. ఈ మందార ఫ్లవర్స్ చూసినప్పుడల్లా ఏంద్రా నాయన ఇన్ని ఫ్లవర్స్ కాసినాయి మా ఇంట్లో అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఒక్కొక్క చెట్టుకి 30-40 ఫ్లవర్స్ పైన ఎక్కువ ఉంటాయి. చూడండి ఒక్కొక్క దానికి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క చెట్టుకి. తిత్తేనే చూడండి, ప్రహరీ గోడ దాటిపోయినవి. దగ్గర నుంచి చూపిస్తుండండి, ఎన్ని పెద్ద అయిపోతాయి మళ్ళీ. ఆయన ఏందో ప్రశాంతం కూర్చోండు. యాడికి నన్ను రెడీ అయ్యాను, ఏందో వేసినట్ట కూర్చుందామని బయట కాసేపు కూర్చోవాలి కదా. మాత్రం అదరగొట్టు. ఏం హెయిర్ స్టైల్ మొన్న మోపించింది లేదంట. నువ్వు చేసిన పని ఇది. వాడి కాడికి దేశపోయాడు, దరిద్రం నాశనం చేసిండు నా నెత్తిని నన్ను కంపు చేశాను. అందుకని ఇబ్బంది పెట్టినట్టు అందరూ ఎగతాలు చేస్తారు. బజారు పోతేనా ఇదేం ఎవడు నీకు చేసినోడు అంటుంటారు అందరూ. ఇది ఏం చెప్పుకోవాలని అర్థం కాల. సాపోడు పేరు తెలిస్తే చెప్పేవాడిని నేను పలానోడని. పంపించేది నువ్వు 1000 మందికి చెప్పపోయాను, ఆడనే కూర్చోపోయినా. అక్కడ ముందు ఏడికెందుకు వచ్చాను నా ఏళ్ళ 7 ముండ పంపించాను చూడదా నేను చెప్పపోయాను అందరికీ. అదే పనిగా చెప్పి కూర్చునేవాడిని నేను. ఏం చేస్తున్నా గోర్లు పోలేదు ఇంకా నీకు నిజంగా ఏడబోద్దా పెట్టడం అటు పెట్టింది. ఇది అద్దెతో వేసినాయే ఎట్లా కార్లు కాస్తానన్నది. వద్దు నాయన నీకు దండం పెడతా తల్లి అని అంటే అట్నే ఉంది. ఈ సూర్య అదే చేస్తా రాగుంటున్నాయలు వాడు 1000 రూపాయలు వద్దా ఏట్లు వేసినట్టు కదరా. 5 సార్లు నెత్తి గడ్డవచ్చు. 5 సార్లు 2 సంవత్సరాలు వచ్చేది. ఎట్టాడిది అన్యాయం చేస్తే నువ్వు. ఇంకేం సంగతి అయితే కాఫీ నీళ్ళు అన్న పోయి మన వాళ్ళు లేరే అంతలేరే. నన్ను పెట్టి కాఫీ ఒకటి పెట్టిరా తాత హాస్పిటల్కి పోతుండ్రు. ఎలా పోయిరండి, పోయి చూపించుకొని రండి. బాగుండడం లేదు, రాత్రి కూడా దగ్గుతా ఉంది పాపం. దగ్గుతా ఉంది, జలుబు. ఆ జలుబు తగ్గట్లేదు భయ్యా. జలుబు చూపించుకోరండి ముందు. షుగర్ లేకపోతే తాగలేను. అందుకని బాడీలో కూడా షుగర్ తెచ్చుకున్నాం. నాకు షుగర్ ఆడుంది, నీది ఒకటి షుగర్ పోయి చాన్నాళ్ళు అయిందే. నేను టాబ్లెట్ మింగుతున్నా. ఏం చేస్తాను, వాళ్ళు ఇయడమే కానీ నేను మింగడమే. ఉండే ఇంకా 15 రోజులకు ఉండయి ఆ టాబ్లెట్లు. 3 నెలలు అన్నది 4 నెలలు వచ్చండి. 3 నెలల టాబ్లెట్ 4 నెలలు వచ్చండి. ఎగ్గొట్లా 2 పూటలు వేసుకోమన్నాడు ఆయన. నేను 1 పూట వేసుకుంటుండా. ఉదయం సాయంత్రం ఈ స్టార్ట్ చేసిన. అంతకుముందు 1 పూట వేసుకునేది. మా నాయన కాఫీ పెట్టిరని అడిగిండు. ఈ మధ్య 2-3 సార్లు పెట్టించినాను, ఇక రెగ్యులర్గా అడుగుతున్నాడు. నేను కూడా తాగుతున్నాను ఈ మధ్య కాఫీ. సో కాఫీ అంటే నేను పొయ్యి మీద పెట్టట్లేదు. మన ఇంట్లోకి ఈ మధ్య అగారో ఎక్స్ప్రెసో కాఫీ మెషిన్ తీసుకున్నాము. దాన్ని బట్టి ఎందుకంటే రెగ్యులర్గా చేసుకోవడానికి వీళ్ళని లేపి నేను 5:30-6కి కావాలనుకో కాఫీ పక్కన వేసి పాలు వేసి చేసుకొని తాగేస్తున్నా సింపుల్గా ప్రశాంతంగా. వెనక వాటర్ పెట్టామా, ముందు కాఫీ పౌడర్ పెట్టామా, కతక్కన పట్టుకునేసి డికాషన్ పట్టుకునేసి ఈ పక్కన కావాలని నొరగ కావాలని వస్తుంది. ఎట్ట కావాలంటే అట్టు చేసుకోవచ్చు. క్యాపచినో చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు, రకరకాల కాఫీలు తయారు చేసుకుని ప్రశాంతంగా తాగొచ్చు. ఇప్పుడు మీకు తయారు చేసి ఎట్ట కూడా చూపిస్తా, ఈ మెషిన్ ఎట్ట పని చేస్తూ కూడా. ఇది వచ్చేసరికి అగారో మిక్సర్. ఇది ఎందుకు తీసుకున్నామంటే నేను వచ్చేసరికి కాఫీ బీన్స్ తీసుకున్నాం. ఎందుకంటే కాఫీ బీన్స్ తీసుకున్నానికి రీజన్ ఏంటంటే కాఫీ పౌడర్ కంటే బీన్స్ మనం న్యాచురల్గా తెచ్చుకుంటే వాటిని కానీ పౌడర్ చేసుకుని తాగితే ఎగ్జాక్ట్ కాఫీ పీల్ వస్తుంది. ఇదిగోండి కాఫీ బీన్స్ సగం అయిపోయినాయి. మనకి ఎన్ని కావాలని కాఫీ బీన్స్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు కూడా. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఈ కాఫీ బీన్స్ తీసుకొని దీంట్లో వేసి, ఇదేం లేదు జస్ట్ ఇది చాలా సింపుల్. దీంట్లో వేసుకున్నామా, మూత పెట్టామా, తర్వాత సరికి స్విచ్ ఆన్ చేసి ఇది చూసారా, దీన్ని ప్రెస్ చేయాలి. కింద ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. చూడండి ఒకసారి. కాఫీ పౌడర్ అయితే ఫైన్గా గ్రైండ్ అయింది. ఈ స్కూప్ వచ్చేసరికి కాఫీ మిషన్లో వచ్చింది. ఈ స్కూప్లో మనం గ్రైండ్ అయిన పౌడర్ని తీసుకొని ఈ కాఫీ పౌడర్ దీంట్లో వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని దీన్ని మనం ఇక్కడ కింద ఇలా చూసారా, ఇలా ఫిక్స్ చేసుకోవాలి.
ఇది లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో కాఫీ ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు డికాషన్లోకి వాటర్ కావాలి మనకి. వాటర్ కావాలంటే ఎలా? వాటర్ కంటైనర్ దాంట్లోనే వస్తుంది. వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నా. ఈ బ్యాక్ వాటర్ ట్రే పెట్టేసాం కదా. ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే, సో ఇంకా మా నాయనకి నాకు కాఫీ కప్స్ కూడా రెడీ చేశాను నీట్గా. సో కప్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే స్విచ్ ఆన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎనలాగ్ థర్మోమీటర్ ఉంటుంది ఇక్కడ హీట్ తెలియడానికి. దాంతోపాటు ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి. ఇక్కడికి ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచి చూసారా, ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాం చూడండి, ఆన్ చేశాను. సో ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది చూసారా, ఇక్కడ ఈ ఎనలాగ్ మీటర్లో మీరు చూడండి, ఇక్కడ నుంచి పెరుగుతుంది చూసారా. ఇప్పుడు 0లో ఉండేది 40 దాకా వచ్చింది టెంపరేచర్. ఇక్కడ 80 దాకా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి చూసారా కప్పు సింబల్ చూసారా, ఆ కప్పు సింబల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది బ్లింక్ అవుద్ది. సో ఈ కప్ సింబల్ చూసారా, కప్పు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆన్ చేసుకోవాలి మనం. ఆన్ చేసుకుంటే కిందికి ఇప్పుడు చూసారా మనకి డికాషన్ కింద ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి 2 వైపుల నుంచి వస్తుంది అనమాట. సో డికాషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడు, మన దగ్గర నార్మల్ పాలు ఉంది. ఆ పాలు మిక్స్ చేసుకుని కలిపెట్టుకొని షుగర్ వేసుకొని తాగేయచ్చు. దాంతోపాటుగా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఒక లిడ్ ఉంటుంది. ఈ లిడ్తో మనం క్యాపుచినో రెడీ చేసుకోవాలనుకోండి, ఫోమ్ కావాలి. సో ఆ ఫోమ్ రావాలి అంటే దీన్ని ఆన్ చేసుకుంటే ఇది స్టిర్ అయ్యి మనకి ఫోమ్ తీసుకొని వస్తుంది. ఫోము మనం పాలు తీసుకున్న హాఫ్కి అయితే 3/4 భాగం ఫోమ్ వచ్చింది. ఇప్పుడు అంతే కదా. సో మన ఆయనకి కాఫీ ఇద్దాం. రెడీగా ఉన్నాడు మన ఆయన తాగడానికి. ఏ కప్పు కావాలా? కొట్టా చీర్స్ కొట్టు, చీర్స్ కొట్టు అంటాడు. నాకు వద్దు అంటాడు. అటుందా? కానీ అగారో మిక్చర్ కానీ అగారో కాఫీ మిషన్ కానీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి కావాలనుకుంటే తీసుకోవచ్చు. యూజ్ అవుతుంది. క్యారేజ్ బాక్స్లో ఫ్రూట్స్, నాకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ కూడా బాక్స్లో పెట్టుకుని వెళ్తున్నాం. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ కూడా బాక్స్లో పెట్టమ్మా. కొంచెం పెద్ద బాక్స్ పట్టాల్సి వస్తుంది, స్పూన్ కూడా పెట్టేసి. దాంతో ఇది రెడీయా? పాప కూడా రెడీ చేసాము. ఇన్ఫెక్షన్ ఉంది పాపకి అనేసి అన్నారు. 2 రోజుల నుంచి మళ్ళీ బాగానే ఉంది, కానీ మాకే కొంచెం భయంగా ఉంది. జలుబు 3 months నుంచి తగ్గట్లేదు. దాంతోపాటుగా ఫీవర్ ఒక 4 days నుంచి ఉండింది, ఇప్పుడు తగ్గింది. స్టిల్ అపోలోకి తీసుకెళ్తున్నాం. అపాయింట్మెంట్ 10కు ఉంది. దరిద్రం ఏంటంటే ఇప్పుడే 10 అయింది. నా వల్లే కొంచెం నేను పెద్ద క్వశ్చన్ బ్యాంక్ చెప్పినా కదా. ఈ క్యాప్ ఎందుకమ్మా నాకు ఇప్పుడు? నాకు డౌట్గా ఎండ ఏమైనా తగలుతుందేమో అని పెట్టుకుంటుని, ఎందుకమ్మా ఇది అంటది. ఇప్పుడే ట్యాగ్ తీసిన, నువ్వు తెచ్చింది ఇది బాగుంది. అది ఇదిగోండి 2 లీటర్ల బాటిల్ జిమ్కి, పిల్లడు జిమ్కి 2 లీటర్ బాటిల్ కాదు, అది చూసి నవ్వుకుంటా నేనైతే. అది మెడ ఇరిగిపోతుంది. డాన్స్ కూడా అయ్యేది. ఒక స్టెప్ చెయ్యమ్మ, ఒక స్టెప్ అది అమ్మకి ఇష్టం, నాన్నకు కూడా ఇష్టం. నువ్వు డాన్స్ చేస్తే నాన్న దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్తే ఎట్ట తీస్తాడు. కాదు కళ్యాణి, ఇది సాంగ్ వల్ల కొత్త సాంగ్ సంక్రాంతికి వస్తున్నాం. చిల్లక బావా డింగ్ డింగ్ సాంగ్ నాకు గుర్తు రాలేదు. అది ఆ రింగ్ టోన్ వస్తే ఆ చిలక పాట ఎందుకు పెట్టుకుందా ఆంటీ అని అడుగుతుంది. నా యూనివర్సల్ చెప్పులు అనమాట, దేని మీదకైనా స్టైల్గా ఉంటాయి. చూసి షాక్ అవ్వకండి, ఏం లేదు, ఇంట్లో వేసుకునే మాది తిడతా ఉంటాడు. చెప్పులు వేసుకోవచ్చు కానీ అవి వేసుకుంటే నేను నడవలేను, ఇవి వేసుకుంటే కాలు కరెక్ట్గా పెట్టగలుగుతా. మాది అంటాడు చెప్పులే లేనట్టు ఎప్పుడు ఒక జతే వాడతావు ఎందుకు అని. నాకు ఇవి వేసుకుంటే బాగుంటుంది, ఫ్రీగా కాళ్ళు అమ్మిటి వస్తుంది, నడవడానికి ఈజీగా ఉంటుంది. ఏంది నాన్న సూది వేయదు నాన్న, హాస్పిటల్ లోపల ఫస్ట్ ఇక్కడే భయపడతాట. సూది ఏం లేదు, మొహం కడుక ఫస్ట్. సూది లేదు నాన్న, ఇద్దరు బాగానే ఉన్నారులే అందంగా. బసోటకు వచ్చాము. బసోటలో బిర్యానీ ఫేమస్ నెల్లూరులో. తినేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడే అద్విత హాస్పిటల్లో చెకప్ అయిపోయింది, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. డాక్టర్ కూడా 3కి వస్తా అన్నాడు. సో అందుకని చెప్పేసి తినడానికి వెళ్ళి తినేసి వచ్చేలోపు మా అక్కని రమ్మన్నాం అనమాట. బెడ్షీట్లు, మ్యాట్లు మేము ఇంట్లో చేరిన తర్వాత ఒక్కడు కూడా తేలా. నేను ఆన్లైన్లో 2 సెట్లు పెట్టా, అవే నాకు పెద్ద అనిపించలేదు. అందుకని చెప్పేసి నెల్లూరులో రెగ్యులర్గా మా అక్క వెళ్ళే షాప్ ఉందన్నమాట. ఆ షాప్కి వెళ్ళి ఇప్పుడు సెలెక్ట్ చేయాలన్నమాట.
మా అక్క వచ్చింది తోడు నుంచి. నెల్లూరు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పలేదు ఏం గమ్ముకున్నావు. అది ఎండకు వచ్చింది, హడావుడిగా వచ్చింది. ఆటో దొరకదు ఈ టైంలో, లంచ్ టైంలో. అక్కడ ఎవరు లైట్ వేసింది? డాక్టర్ వేసారా? స్కాన్ చేశారు. అదే జెరాక్స్ అదేంది ఎక్స్రే తీసారు. అది ఎక్స్రే తీసింది చూపిస్తుంది. ఎక్స్రే తీసారు. నిలబడింది. ఎక్కడ తీసారు? అదే బాడీ, నా బాడీలో ముక్కలు తీసారు. ఎక్కడ తీసారు? చూపి. చేతికి తీసారా? చూపి చూపి ప్లేట్ ఎక్కడ తీసారు? చూపినా చూపించావా? ఎక్కడ చూపించావు? ఎమ్మడే కప్పేసుకుంటువే, సరిగ్గా చూపించకపోతే. ఇప్పుడు దగ్గరలో మేము వచ్చే రూట్ లో దగ్గరలో ఒకటి ఉందా? ఎట్లా చూపి. బ్లడ్ తీసారని చూపి చూడుకోవద్దు. చూపి చూపి. బ్లడ్ తీసారని ఏది కాని రాలేదే. ఇందాక వచ్చింది మరి. ఎట్రా ఇది? నీకు ఇందాక ఎట్టు కనిపించింది? చూడకూడదంటా. కవిత తగ్గాకే చూడాలంటది. అది ఏముండదు. జాగ్రత్త. సరే ఆన్ చేయరా. ఇప్పుడు మనం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్దాం ఊరికి చెప్పు? కావులకి రేపా? నువ్వు బట్టలు అవి తెచ్చుకోలేదుగా? నీ ఉన్నాయి అద్విత, నాయి లేవుగా, నాన్నయ్య లేవుగా, నందు లేవుగా. సో హాస్పిటల్లో చూపించాము. చూపిస్తే ఏమన్నాడంటే డాక్టర్ గారు ఇట్లా మధ్యలో మాట్లాడుతున్నారు. అడ్రస్ కాసేపు ఉండి ఇంటికి. ఒక్క నిమిషం అమ్మా, అరవకుండా. సో చూపిస్తే హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నారంటే, అపోలో హాస్పిటల్లో ప్రస్తుతానికి ఓకే అండి, అన్నీ రికవర్ అవుతున్నాయి, కానీ కంప్లీట్గా రికవర్ అవ్వలేదు ఆ నెంబర్స్ అన్నీ కూడా. కానీ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నామండి, వాటర్ తక్కువ తాగుతున్నట్టుంది అనేసి ఒక మాట. రెండోది వచ్చేసరికి ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గినట్టుంది, పూర్తి కంట్రోల్ అవ్వలేదు. పూర్తి కంట్రోల్ అవ్వడానికి 3-4 days పట్టచ్చు. ఆ 3-4 days చూసి మళ్ళీ ఫీవర్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తే ఒక 2-3 days. ఫీవర్ రాకుండా ఉంటే ప్రాబ్లం లేదు. ఫీవరు జలుబు తగ్గితే మీరు వదిలేయండి. లేదు అది మళ్ళీ రిటర్న్ వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తే డైరెక్ట్గా రండి, అద్విత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తే అని కూడా చెప్పాడు. అది ఇట్లా అయితే మోస్ట్లీ అవ్వకపోవచ్చు, మనం క్లియర్గా. కానీ రికవరీలోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ అది జ్వరం వస్తే మాత్రం వచ్చేసేయండి అన్నాడు. దారిలో కవిత వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. లైట్ ఆపితేనే వస్తాయి తెలుసా. కవిత ఇలా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 2-3 బజ్జీలు తిని శుభ్రం పడుకున్నది. పడుకోవాలా? నువ్వు నా ప్లేస్ ఆక్రమించావు. పడుకుంటా అంటే లేస్తా. పడుకుంటావా? సరే పడుకో. ఇది పక్కన నా బుక్స్ మా అక్క మూట కట్టి పెట్టింది, ఎత్తుకోవాలి. ఏ బుక్స్ అయ్యా? నా డిగ్రీ, ఎంఎస్సి. ఇయే కదా అయ్యేంటి? అవి బెడ్షీట్లే. ఇవి అవి బుక్స్. బెడ్షీట్లు చూపిస్తావా? చూపిస్తా. ఈ వీళ్ళని ఎత్తుకొచ్చేయమని చెప్పా, బిల్లు వేయించుకొని. ఏంటి అయ్యి? బెడ్షీట్. దేనికి బెడ్షీట్లు? దేనికా? అది ఇప్పుడు ఎందుకు అంటున్నా, పెళ్ళా లేకుంటే ఎట్లా, ఎందుకని? కొత్త ఇల్లు కట్టాం, కొత్త బెడ్షీట్. కొత్త ఇల్లు అని కాదు, ఆ బెడ్కి బెడ్షీట్లు మనకి పాతకి సరిపోవట్లా, సైజులు పెద్దవి కదా మనకి. ఇప్పుడు కొలిసి తెచ్చావా? బ్లాంకెట్స్ కప్పుకోవడానికి. చూపి. ఇది ముడేసారు గట్టిగా తీవా. స్టిచ్చింగ్కి ఇచ్చున్నారు బెడ్కి. ఎంత పడింది? ఇక వచ్చేసి 1400 పడింది. అది ఇది బెడ్కి స్టిచ్ చేస్తే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పడుతుంది. ఆ స్టిచ్చింగ్ కాస్ట్ 300 అంట. మాకైతే పుచ్చకాయ కోసింది. ఇప్పుడేనా? పనసకాయ బిర్యానీ అంట రేపు. ఊరు పోయినని చెప్తాడు అశోక్. ఇది పనసకాయ బిర్యానీ. సరుకులేడు పెట్టింది. ఇప్పుడే సాయిబాబాకి ప్రసాదాలు చేస్తుంది. ఈరోజు గురువారం కాబట్టి పెట్టింది. కుక్కర్లో మర్చిపోయినా గుగ్గులు. ఉదయం పులగం అంటారు కదా, అది పెట్టింది దేవుడికి. గిన్నెలో తీసి పెట్టింది. వంట గదిలో వంట చేస్తావా? ఊరికే వచ్చినాలే, తినడానికి వచ్చావా? కిచెన్లో అంతా వంట ప్రిపరేషన్ జరుగుతుంది. కానీ ఈ బండ మీద చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట.
నేను ఇక్కడ కూర్చొని ఉంటా, మా అక్క చపాతీ రుద్దుతా అశోక్ బయటకు పో, అశోక్. కాలేజీలో జరిగిన అన్ని స్టోరీ వినపడుతుంది, వీడియో చేస్తుంది. కాదా ఈ పనసకాయ ఎంత పెద్దది? అదే కదా, బొప్పకాయ పైనాపిల్ తెచ్చి పనసకాయ అంటున్నారా, పనసకాయ బిర్యానీ అంటే బిర్యానీకా ఫ్రూట్ లాగా కోసుకున్నా. అదే పనసకాయ ఉండాలి కదా లోపల, పచ్చిది ఉంటుంది. ఇది కొనుక్కొని తీసుకొచ్చారా? ఇది ఎంత పడింది 60. అశోక్? ఎంత పడింది అశోక్ మనకి? ఆ పర్పస్ కోసం అమ్ముతారు, బిర్యానీ కోసం అమ్ముతారా? 50 రూపీస్ అంట. మన చెట్టు కాస్త బిర్యానీ చేయొచ్చట్టయితే. మనకు రత్నం రోజు పనసకాయ బిర్యానీ కదా చేపించింది. కుక్కర్ మాత్రం మోగుతూనే ఉంది. మా అక్క పూజ గది, మా అక్క ఈరోజు థర్స్డే కదా, సాయిబాబాకి పూజ చేసింది. చిన్న లైట్ వేసింది, ఇప్పుడు పెద్ద లైట్ వేసింది. ఈ పూజ గదిలో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. వినాయక చవితి వస్తే ఇంక కూర్చొని అందరం దీపము ఉదయం వెలిగిస్తే 11:30-11కి ఇప్పుడు వెలుగుతుంది. పైన ఏమో చీకటి వెలిగించా ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇది గుడి నుంచి వచ్చాక, ఇది గుడి నుంచి వచ్చినాక మళ్ళీ పూజ చేసా బాబాకి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తు, సాయిబాబా భక్తురాలు మా అక్క. అవును, తిట్టేవాళ్ళు తిట్టబాకండి అమ్మ, అది నా అభిమానం అంతే. తిట్టరు, ఎవరు తిట్టరు, దేవుడిని పూజిస్తే. అది ఎవరిష్టం వాళ్ళు కదా, ఎవరిని మనం అనకూడదు. అక్కడ వెళ్ళేటప్పుడు ఉదయాన్నే 4 లేసాయి. ఈ రోజు వెళ్ళేటప్పుడు అక్కడ దీపాలు పెట్టేసి దండం పెట్టేసుకొని టైం అయిపోయిందని అభిషేకానికి వెళ్ళా. మళ్ళీ ఇంటికి వచ్చి అభిషేకం చేసావు. అభిషేకము వచ్చి మళ్ళీ పూజ చేస్తాం. ప్రసాదం చేసా, కిచిడి ప్రసాదం చేసి, కిచిడి ప్రసాదం చేసి పెట్టి ఉదయాన్నే మళ్ళీ పూజ చేసా. అది ఏంది అద్విత? దోమలు వస్తున్నాయి అంటుండ అశోక్ అన్న. పాములా? దేంట్లో అది? పాములు. స్లామ్ బుక్ కూడా 2 ఉండాలి, డిగ్రీది ఒకటి, ఎంఎస్సీది ఒకటి ఉండాలనుకుంటా. నా ఫ్రెండ్స్ ఏం రాసిండ్రో ఇప్పుడు కానీ చూసి నేను వీడియో ఫిష్లు అవునా? కామెడీలు, జోకులు అన్నీ. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉందో ఉన్నాయా? చూపియద్దు నాకు కూడా. ఇప్పుడు చచ్చిపోతాం అవి చూసుకొని. అది నేను చూస్తా, ఇంటి పోయిన తర్వాత చూపి. ఈ బస్తా తీసుకోవాలా? తీసుకోవాలి. అదేంటి చెప్పొద్దుతా? కొబ్బరి పిచ్చి మా అమ్మాయికి తెలుసా, చిన్న పిచ్చి కాదు. రండి అన్న, ఇది తీసుకురా వచ్చేటప్పుడు, నేను కారు తీస్తా. ఎత్తుకోవాలి. తింటది కొబ్బరి బొండ ఇచ్చినప్పుడల్లా కొబ్బరి. ఇప్పుడేంది మీరు వెళ్ళండి, మర్చిపోయినా అమ్మకి ఇచ్చేసి కవరు, వేడే ఉండద్ది. సరే అయితే బాయ్ నాన్న. సరే బాయ్. బాయ్ చెప్పు మీ నాన్నకు కూడా చెప్పు బాయ్. గెల్లు గుడ్డ కాదు, ఏమంటారా, అడక్క తినాలా, అడుక్కు తినాలా? అన్నిటికీ ఇట్లాంటిది లాస్ట్ తెలీదు. ఆ పిల్లకి ఉండడం ఇష్టం, కానీ నేను ఉండాలా. అందుకే కార్లో రేపు వెళ్దాం అంటాను. నువ్వు ఉండమ్మా అంటది లేస్తే.